కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రైవేటు ఉద్యోగులకు గుడ్ న్యూస్ వినిపించింది. ఇటీవల ఈపీఎఫ్ఓ సమావేశంలో తీసుకున్నటువంటి కీలకమైన నిర్ణయాలను త్వరలోనే అమలు చేస్తామని ప్రకటించింది. ఇందులో భాగంగా ఏటీఎం ద్వారా ప్రావిడెంట్ ఫండ్ డబ్బులు డ్రా చేసుకోవడంతో పాటు ఆన్లైన్ సేవలను విస్తృతపరచటం, అలాగే ఆధార్ నెంబర్ ఆధారిత ఓటీపీ ద్వారా ఈపీఎఫ్ఓ సమాచారం మార్పులు చేర్పులు చేయటం వంటి విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటం జరిగింది. అయితే వీటి అమలు ఎప్పుడు అని మీరు ఎదురు చూస్తున్నారా? అయితే ఈ సమాచారం మీకోసమే. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు జయరామకృష్ణ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే ఫ్యాక్ట్స్ అండ్ టెక్నాలజికల్. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఇటీవల ఈపీఎఫ్ఓ 3.0 పేరిట నూతన ప్రావిడెంట్ ఫండ్ నియమ నిబంధనలను అమలులోకి తెచ్చేందుకు సిద్ధం అవుతుంది. ఇప్పటికే దీనికి సంబంధించినంత వరకు ఈపీఎఫ్ఓ ట్రస్టీల సమావేశంలో పలు కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. వీటిలో ముఖ్యంగా ప్రైవేటు ఉద్యోగులు ప్రావిడెంట్ ఫండ్ డబ్బులు సులభంగా తీసుకునేందుకు అనేక కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. వీటిలో ముఖ్యంగా ఏటీఎం లేదా యూపీఐ వంటి నూతన సాధనాల ద్వారా సులభంగా క్షణాల వ్యవధిలో డబ్బులు విత్డ్రా చేసుకునే సదుపాయం కల్పిస్తున్నారు. ప్రధానంగా ప్రైవేటు ఉద్యోగులు, అదేవిధంగా ప్రభుత్వ సంస్థలకు చెందినటువంటి ఉద్యోగులు ఎక్కువగా ఈపీఎఫ్ఓ ద్వారా సామాజిక భద్రత పొందుతారు. ఎందుకంటే వారు ప్రతి నెల సంపాదించిన డబ్బులు కొద్ది మొత్తం ఈపీఎఫ్ఓ ఖాతాలో జమ అవుతుంది. అయితే ఈ డబ్బు రిటైర్మెంట్ అనంతరం ఉద్యోగి ఏక మొత్తంలో డబ్బు పొందే అవకాశం ఉంటుంది. యజమాన్యం తరపున ఒక వాటా, ఉద్యోగి తరపున ఒక వాటా చొప్పున ఈపీఎఫ్ఓ అకౌంట్లో ఈ డబ్బు అనేది జమ అవుతుంది. అయితే ఈ డబ్బు రిటైర్మెంట్ అనంతరం ఉద్యోగి ఏక మొత్తంలో డబ్బులు పొందే అవకాశం ఉంటుంది. దీనికి వడ్డీ కూడా అదనంగానే లభిస్తుంది. ప్రస్తుతం ప్రభుత్వ ప్రైవేటు బ్యాంకుల్లో అమలు అవుతున్న ఫిక్స్డ్ డిపాజిట్, రికరింగ్ డిపాజిట్ స్కీముల వడ్డీ కన్నా ఈపీఎఫ్ఓ ఆఫర్ చేస్తున్న వడ్డీ ఎక్కువే అని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో ఈపీఎఫ్ఓ 3.0 అమల్లోకి వచ్చే సర్వీసులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పూర్తి డిజిటలైజేషన్, క్లెయిమ్స్, కరెక్షన్స్ ఇక అన్నీ ఆన్లైన్లోనే. ఉద్యోగులు గతంలో తమ డబ్బును విత్డ్రా చేసుకునేందుకు ఇందుకోసం ఫారాలు పూరించటం, లెటర్లో వ్రాయటం వంటి అనేక కష్టతరమైనటువంటి నియమ నిబంధనలు ఉండేవి. అయితే ఇకపై ఈపీఎఫ్ఓ 3.0 కింద వీటి స్థానంలో అన్ని రకాల ఆన్లైన్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ముఖ్యంగా ఉద్యోగులు ఇకపై క్లెయిమ్ సెటిల్మెంట్, కరెక్షన్లు వంటి ప్రక్రియల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా చేసింది. ఏటీఎం, యూపీఐ ద్వారా నగదు ఉపసంహరణ. ఇకపై ఉద్యోగులు అత్యవసర సమయాల్లో కానీ, పదవి విరమణ అనంతరం కానీ పిఎఫ్ డబ్బులు విత్డ్రా చేసుకోవాలంటే ఆఫీసుల చుట్టూ కానీ, రోజుల తరబడి ఆన్లైన్లో వెయిట్ చేయటం కానీ చేయాల్సిన అవసరం లేదు. ఈపీఎఫ్ఓ సభ్యులు అతి త్వరలో ఏటీఎం లేదా యూపీఐ పేమెంట్ సిస్టమ్ ద్వారా తమ పిఎఫ్ డబ్బును నేరుగా విత్డ్రా చేసుకునే అవకాశం లభిస్తుంది. అయితే ఈ ఫీచర్ను 2025 మే జూన్ మధ్య ప్రారంభించే అవకాశం ఉంది. ఆధార్ ఆధారిత ఓటీపీ ద్వారా అప్డేట్ సదుపాయం. ఇకపై బ్యాంక్ డీటెయిల్స్, ఇతర పెన్షన్ సమాచారాన్ని ఓటీపీ ద్వారా అప్డేట్ చేసే అవకాశం లభిస్తుంది. ఇందుకోసం ఆధార్ ఆధారిత ఓటీపీ సరిపోతుంది. ఇది మీ డబ్బుకు పూర్తి భద్రతను అందిస్తుంది. దీంతో పాటు ఈపీఎఫ్ఓ సభ్యులకు పలు ప్రైవేటు ఆసుపత్రులను ఈఎస్ఐ పరిధిలోనికి తీసుకురావడంతో దాదాపు 18 కోట్ల మందికి ఆరోగ్య సేవలు లభించే అవకాశం ఉంటుంది.
దీంతో పాటు ఆయుష్మాన్ భారత్ స్కీమ్ ద్వారా కూడా ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు. సో ఫ్రెండ్స్, అర్థమైంది కదా ఈపీఎఫ్ఓ అప్డేట్ గురించి ఈరోజు మీకు నేను చెప్పాలనుకున్న టాపిక్ అయితే ఇది. ఈ టాపిక్ అనేది మీకు యూజ్ఫుల్గా అనిపిస్తే ఒక లైక్ అయితే చేయండి. అలాగే ఈ విలువైన సమాచారాన్ని మరికొంతమందికి షేర్ చేసి ఈ విలువైన అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేసి ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్లో పెట్టుకుంటే నా నుంచి వచ్చే ప్రతి వీడియో కూడా మీ వరకు చేరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. లవ్ యూ టు ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.